నూతన నటీనటులతో నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాన్ని అతి తక్కువ వ్యయంతో రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 యూనిట్ ను సురభి అవార్డు గ్రహీత రంగసాయి అభినందించారు. సినిమా తొలి షాట్ను స్థానిక జింక్ శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్లపై తొలి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా వచ్చి సుమారు 8 నెలల నుండి అన్ని రంగాల వారితో పాటు కళాకారుల రంగం కూడా పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాల సూచనల మేరకు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో పట్టాలెక్కుతున్నాయని అన్నారు. ప్రస్తుత రోజుల్లో నేటి యువత పెద్దలు కలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళకి కట్టినట్లు చక్కటి కథనంతో చిత్రీకరించిన రచయితకు అదేవిధంగా ఈ చిత్రాన్ని నేటి యువతకు అర్థమయ్యేలా చిత్రాన్ని రూపొందించడం ఎంతో గొప్పగా ఉందన్నారు. ఇంతటి చక్కని చిత్రానికి దర్శకత్వం వహించిన నూతన దర్శకుడు ఉదయ్ కుమార్ కు అసోసియేటెడ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీయాలి. ముఖ్యంగా ఇక్కడ దర్శకుడు ఉదయ్ కుమార్ గురించి చెప్తున్నాను. ఆయనతో నేను కూడా నటించాను. చాలా సౌమ్యుడు, బ్రహ్మాండంగా తనకి రాబట్టుకోవడం కోసం ఎన్ని టేకులను తీసుకున్నారు. ఆయన అవతల ఇబ్బంది పడతారు, ఇన్ని టేకులు ఏంటని కాదు, ఆయన ఏదైతే పర్ఫెక్షన్ రావాలో అది చేసుకున్నారు. అలాగే ఇది మంచి చిత్రంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ప్రారంభమైంది, ఇది ముందు బ్రహ్మాండంగా జరగాలని. మరి అలాగే ఈ చిత్రంలో నటించినటువంటి చక్కగా అందరూ ఒక ఉమ్మడిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి బ్రహ్మాండ ఈ చిత్ర విజయానికి కారకులు కావాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. అందరికీ నమస్కారం. పేరున చెప్తున్నాను. రైటర్ దుర్గా ప్రసాద్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు. అదే మన పెద్ద రకంగా నిలిచిన మన బాలమూరి సాయి గారు నా ఆశీస్సులతో ఇదంతా ముందుకు వెళ్తుంది. నేను ప్రొడ్యూసర్గా వేరేది కాదు, అలాంటి పెద్దవాళ్ళతో ఆశిస్తుంటే మేము ముందుకు దాని నుంచి ఇంకా నేను సినిమా ఫస్ట్ మొదలుపెట్టాను. స్క్రిప్ట్ రాయడం వితిన్ ఒక 6 daysలో కంప్లీట్ చేశాను. స్క్రిప్ట్ మొత్తం 2.5 గంటలు. ఈ స్టోరీ ఉదయ్ గారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి స్టోరీకి పనిచేస్తున్నాను అని ఒక మంచి ఒపీనియన్తో నేను ఉన్నాను. దీనికి ఎంత మేము చేసినా ఏం చేసినా మీడియా సపోర్ట్ అనేది మాలాంటి చిన్నవాళ్ళకి చాలా అవసరం. మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మాలాంటి వారు ఒక స్టెప్ ఎక్కడానికి ఒక చేయుతలా ఉంటుంది. దయచేసి మీ తమ్ముళ్ళు అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మాకు మంచి సపోర్ట్ చేసి గాజువాక తరఫున ఒక కుర్రవాళ్ళు ఒక మంచి విజయం సాధిస్తున్నారు అని భరోసా మీరు మాకు ఇచ్చి. ముఖ్యమైనటువంటి సంతోష్ డీజే ఫోటోగ్రఫీ చేస్తున్నారు. నాకు ఈరోజు తెలిసింది, చాలా సంతోషం. ఈ రేంజ్కి వెళ్తున్నారు నేను ఎప్పుడు ఊహించలేదు. ఎప్పుడూ మా దగ్గర ఉంటూ మా పక్కన చిన్న చిన్న కెమెరా పట్టుకొని ఏదో ఫిల్మింగ్ షూటింగ్లు పెళ్ళిళ్ళకి అతను ఈ రోజున అతనే ఫిల్మ్ తీసే రేంజ్కి వెళ్ళారంటే మా అసోసియేషన్ తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంతోష్, శుభాకాంక్షలు, బాగా ఎదగాలి ఇంకా నువ్వు. అలాగే చిత్ర యూనిట్ అందరికి కూడా మొత్తం టోటల్ స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఫిల్ము మంచి సక్సెస్ రేట్ చూపించి మా డైరెక్టర్ని ఒక మంచి స్థానంలో చూపించాలనుకుంటున్నాం. సంతోషం, మా తరఫున ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందండి. ఇది నా ఫస్ట్ ఫిలిం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు ఉదయ్ గారు నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఫస్ట్ యూత్ఫుల్కి అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయితే అనుకుని నేను ఈ స్టోరీ అనేది యాక్సెప్ట్ చేశాను. అండ్ టీమ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ ఆఫర్ అవ్వడానికి కారణం ఉదయ్ గారు ఒకరోజు పిలిచి స్టోరీ చెప్పారు. అసలు స్టోరీ విన్న దగ్గర నుంచి అంతా అన్న ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న దానిలో ఇంకా ముందుకు రావడం జరిగింది. ఈ మూవీ ఒక పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి సక్సెస్ రేట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.